గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మద్దిరాల కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య మరియు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా మరియు స్థానిక కార్పొరేటర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా అధికారంలోకి ఎందుకు రావాలో ప్రజలకు తెలియజేశామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు మరియు అగ్రకులంలోని పేదవారు ఇంటి వద్దకే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరవేస్తున్నామని తెలిపారు. మద్దిరాల కాలనీలో నివసిస్తున్న ప్రజల యొక్క ఆకాంక్షను త్వరలో నెరవేరుస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. గతంలో ఏ పార్టీ కూడా ఈ కాలనీ గురించి పట్టించుకునే నాథుడు లేరని, మొహమ్మద్ ముస్తఫా తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ప్రజలు తెలుపుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకులు ఇచ్చే బూటకపు మాటలు నమ్మరాదని, అభివృద్ధి చెందాలంటే మరలా 2024 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మద్దిరాల కాలనీలో ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్ పర్యటన జరుగుతోంది. గుంటూరు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో, అలాగే మన కార్పొరేటర్ రెహానా, అలాగే మన నూరు, అమర్నాథ్, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మద్దిరాల కాలనీ రావడం జరిగింది. ఎన్నో ఏళ్లగా సరైన సదుపాయాలు లేని మద్దిరాల కాలనీలో గౌరవ శాసనసభ్యులు ముస్తఫా గారి ఆధ్వర్యంలో సైడ్ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా కడతం జరిగింది. కానీ ఏదైతే మద్దిరాల కాలనీలో రైల్వే భూముల్లో ఇక్కడ ఉన్న పేదలు అందరూ కూడా నివసిస్తూ ఉన్నారు. గతంలో పార్లమెంట్ సభ్యుడు ఇక్కడికి వచ్చి రైల్వే భూముల నుంచి మిమ్మల్ని అందరిని కాపాడుతాను, మిమ్మల్ని అందరిని కూడా బీఫామ్ పట్టాలు ఇస్తానని చెప్పి కనుమరైన సంగతి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు ప్రతి ఎలక్షన్లో కనబడతాం, ఇదిగో చేసేస్తామని చెప్పడం, మళ్ళీ కనబడకుండా తిరగటం. ఈరోజు మేము ఒకటే చెప్తాను, ఈ స్థానికంగా ఉన్న మద్దిరాల కాలనీలోనే రైల్వే భూముల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి తప్పకుండా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన భూమిని రైల్వే ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి ఈ ల్యాండ్ని ఇక్కడున్న పేదలు నివసించే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఎలక్షన్ గెలిచిన వెంబటే, అధికారం వచ్చిన వెంటనే సంవత్సరం లోపు ఈ పని అంతా కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి స్థానికులకి మేము చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మేము ఏంటంటే ముస్తఫా గారు కానీ, నూరి గారు కానీ, మేము కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా స్థానికులం, ఈ ప్రాంతంలో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం. సో ఎక్కడా కూడా ఇక్కడ నుంచి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట అనుగుణంగా పనిచేస్తామో తప్ప తప్పించుకొని తిరిగే మనుషులు కాదు. ఆల్రెడీ ముస్తఫా గారు కూడా ఈ ప్రాంతంలో ఆయన ఎంత అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఈ ప్రాంతంలో పేద ప్రజలందరూ కూడా చేశారు, ఇక్కడ అందరూ కూడా చెప్తా ఉన్నారు. సో అందుకని మరొకసారి వీళ్ళందరూ కూడా మేము భరోసా ఇస్తూ ఉన్నాం. రైల్వే ల్యాండ్స్ నుంచి తప్పకుండా వాళ్ళందరినీ కూడా విముక్తులు చేసి వాళ్ళ సొంత పట్టాలు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయో వాళ్ళందరూ ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం అవుతున్నారో, సొంత ఇంటి కళ కూడా చాలామందికి మరి వైఎస్ఆర్ కాలనీలో కూడా ఇవ్వటం జరిగింది. ఇక మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఇక నిలబడిపోయారో వాళ్ళకు కూడా తప్పకుండా ఈ ఏ ప్రదేశాల్లో నిలబడ్డారో వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా వాళ్ళు శాంక్షన్ చేసి ఇవ్వటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఎటువంటి అపోహలకి ఇక్కడ రాకుండా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలోపేతానికి వాళ్ళందరూ కూడా చేయూతనిస్తూ ఉన్నారు. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు 57వ వార్డులో మద్దిరాల కాలనీలో మరి మా ఎంపీ గారు కిలారి రోసయ్య గారు, అలాగే స్థానికంగా కార్పొరేటర్ గారు రిహానా గారు, అలాగే ముస్తఫా గారు, ఆయన ఆదేశాల మేరకే మేమందరం కూడా ఏంటంటే మద్దిరాల కాలనీ అనేది గత 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు ఆయన కాపాడుకుంటూ వచ్చారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ హామీ ఆయన 10 సంవత్సరాల కిందట చెప్పారు, దాని మీద స్టాండ్ బై ఉన్నారు. ఆ టైంలో ఆయన ఏమన్నారు అనంటే, ఎవరు వచ్చినా కూడా నేనున్నాను అని చెప్పారు. అదేవిధంగా వీళ్ళకి నోటీసులు వచ్చినా కూడా ఆ టైంలో మేము రైల్వే డిపార్ట్మెంట్కి మన ఎంపీల ద్వారా మరి రాజ్యసభ ఎంపీ గారు ఐదురామరెడ్డి గారు అలాగే ఎంపీల ద్వారా తీసుకెళ్లడం జరిగింది. ఆ దృష్టిలో తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు కూడా ఎవరు కూడా ఇక్కడికి ఇటు వచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ముస్తఫా గారు నిరంతరం ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది
పోరంబోకు ప్లస్ ఏంటంటే రైల్వే ల్యాండ్స్. పోరంబోకులో ఉన్న వాళ్ళందరికీ బీఫామ్ పట్టాలు ఇప్పిస్తామని చెప్పాము. అదే మాట మీద ఉన్నాము, అదే మాట మీద ఉంటాము కూడా. అలాగే రైల్వే దాంట్లో ఉన్నవి ఏంటంటే రోసయ్య గారు చెప్పినట్టు, మన ఎంపీ గారు చెప్పినట్టుగా ఏంటంటే అవి జిఎంసీని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అర్బన్ దీంట్లో అడుగుతున్నారు. దాన్ని కంపన్సేట్గా ఇక్కడేమో ఇవ్వమని అడుగుతున్నాము. అదేవిధంగా వాళ్ళతో మాట్లాడి చేసి ఈ ల్యాండ్స్ కూడా జిఎంసీ దాంట్లో తీసుకొని వచ్చి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇల్లు ఇచ్చే విధంగా, వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేసే విధంగా చూసుకుంటాము. అలాగే ఇక్కడ స్థానికంగా దాదాపు మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు అడిగింది ఏంటంటే ఇప్పుడు వచ్చి మా దృష్టికి తీసుకొని రాగానే మా ఎంపీ గారు రోసయ్య గారు అలాగే మేమందరం ఇక్కడ 2000 స్క్వేర్ ఫీట్ ఉంది. 1000 స్క్వేర్ ఫీట్ ఏమో పార్క్ కోసం ముందే కేటాయించడం జరిగింది. దానికోసం టెండర్ దాంట్లో వెళ్ళడం జరిగింది. రిహానా గారు దానికి పూర్తి స్థాయిగా మొత్తం అయిపోయింది. మిగతా అవి 1000 SFT ఉంది. దాంట్లో ఏంటంటే ఇక్కడ స్థానికంగా గుడి లేదు, ప్లస్ ఏంటంటే మాకు అదేవిధంగా ఇక్కడేమో అరబీ మద్రసా లేదని చెప్పారు. ఇక్కడ 300 పైన పిల్లలు ముస్లిమ్స్ కానీ అలాగే పిల్లలు అందరూ చదువుకుంటున్నారని చెప్పడం జరిగింది. సో దానికోసం కూడా మేము ఖచ్చితంగా రానున్న 6 నెలల్లోనే అది కూడా పూర్తి చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. ఏదో ముక్తసరిగా ఏదో హామీలు ఇచ్చాము చేసామని కాదు, నిజంగా స్థానికంగా వాళ్ళకి ఏం కావాలి అని చెప్పి చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే డెవలప్మెంట్ అనేది ఏంటి అని అంటే ప్రతి ఇంటికి వాటర్ పైప్ లైన్ ఇవ్వడం జరిగింది, సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా డ్రైన్స్ వేయడం జరిగింది. అదేవిధంగా వెట్ మిక్స్ రోడ్ వేయడం జరిగింది. ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏమేమి చెప్పాము అవన్నీ చేసాము, చేసి చూయించాము, చేస్తాం కూడా. వాళ్ళందరికీ నమ్మకం ఉంది. ఏంటో ఎవరో వచ్చి చెప్తారన్నారు బీఫామ్లు అన్నీ ఇస్తామని చెప్పి, వాళ్ళు బోగాస్ మాటలు ఇవన్నీ ఏంటంటే చేయలేనివి కూడా ఏదో గట్టెక్కుదాము చేద్దామని. గతంలో కూడా ఎంపీ అనే వ్యక్తి ఇప్పుడు దాకా కూడా రైల్వేకి ఇప్పటికీ ఆయన మాకు సహకరించుంటే ఖచ్చితంగా వీళ్ళందరూ సంతోషంగా ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కంగారు పడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు వచ్చి ఏదో ఎన్ఆర్ఐ ఎంపీ వస్తాను నేను ఏదో మాట ఇస్తాను, నేను పెమ్మసానిని, నేను మరో గల్లా చేదేని మెరిపిస్తానని చెప్తున్నారు. అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన అట్లీస్ట్ 2 సార్లైనా, ఒకసారి 2014 2019 ఎలక్షన్ వచ్చి ఎలక్షన్ అయినా చేసి వెళ్ళారు. ఈయన 2024 ఎలక్షన్ చేసి ఇంకా కనిపించారు. ఎన్ఆర్ఐ లాగే మళ్ళీ వెళ్ళిపోతారు కానీ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కాదు. అదేవిధంగా మా ఎంపీ గారు కిలారి రోసయ్య గారు ప్రతి ఒక్కటి కూడా గుంటూరు జిల్లా గురించి నలుమూలల ప్రతి ఒక్క విషయం కూడా ఆయనకు తెలుసు. అది స్పష్టతగా మన సెంట్రల్ లెవెల్గా తీసుకెళ్లి అన్నీ చేసే విధంగా చూసుకుంటాము. ఖచ్చితంగా రైల్వే డిపార్ట్మెంట్తో మేము మాట్లాడి చేసి చెప్పినట్టే 6 monthsలోనే వితిన్ 1 month వాళ్ళకి బీఫామ్ పట్టాలు ఇప్పిస్తాం. వితిన్ 6 months ఏవేవి మరమ్మతులు ఉన్నాయి అవన్నీ చేసి చూపిస్తాము. అదే మద్రసాకు కూడా వితిన్ 6 months అప్రూవల్ తీసుకుంటాము, అన్నీ చేస్తాము. ఖచ్చితంగా మాట ఇచ్చామంటే మాట తప్పము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట తప్పలేదు. అదేవిధంగా మేము కూడా స్థానికంగా ఉండి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం, ప్రజలకు ఎప్పుడు తోడుంటాము. మేము స్థానికులు వాటికి గుర్తుపెట్టుకోండి. మీరు పలకంగానే మేము పలకరించే వాళ్ళం. సో ప్రతి ఒక్కళ్ళు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు ఉంటాయి. ఖచ్చితంగా ఎంపీకి ఎమ్మెల్యేకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మన మంచి కోసం, మన ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కళ్ళు తోడు ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారము. గుంటూరు ఈస్ట్ 57 డివిజన్ కార్పొరేటర్గా మాట్లాడుతున్నాను. ఈరోజు మా వార్డులో మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి కిలారి రోసయ్య అన్నగారు, తర్వాత మన ఈస్ట్ క్యాండిడేట్ నూరి ఫాతిమా గారు పర్యటించారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కనీస వసతులు లేనటువంటి మద్రాల కాలనీ మన ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో మనం చేయగలిగిన పనులన్నీ కూడా చేశాము. మన నాయకుడు చెబుతున్నారు మీకు న్యాయం జరిగితేనే ఓటేయనని. సదరంగా మనం ముందుకు వెళ్తున్నాము, గౌరవంగా వెళ్తున్నాము. జరిగిందా లేదా అని అదే రీతిలో మద్రాల కాలనీలో మేము పనులు చేసాము. ముస్తఫా గారి ఆధ్వర్యంలో పనులు చేసాము. గత 6 నెలల క్రితం మేము ఇక్కడికి వచ్చాము. వర్షాలు పడి రోడ్లు చాలా దరిద్రంగా ఉన్నాయి, నడవడానికి లేదు, జనాలు పడిపోతున్నారని చెప్పేసి చూసి చెలించి మన అభ్యర్థి నూరి ఫాతిమా గారు జిఎంసీతో మాట్లాడి వెంటనే ఇక్కడ వెట్ మిక్స్ రోడ్ని శాంక్షన్ చేయించారు. ఈవెన్ ఇది రైల్వే ల్యాండ్ అయినప్పటికీ మా సాయశక్తిలో మేము ఇక్కడ కనీస అవసరాలను తీర్చాలి కాబట్టి, జనాలు 500 కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి న్యాయం చేశాము. ఈ సభాముఖంగా ఈ మీడియా విధంగా తెలియజేస్తున్నామనగా ఎవరో వస్తారు రైల్వే ల్యాండ్స్ని మేము మీకు పట్టాభూములు చేస్తాము అది అంటారు ఇది అంటారు. మీకు బాగా తెలుసు ఇది ఎంత కృషి చేయాలో. ఇది ఎమ్మెల్యే వల్ల కాని విషయము, ఎంపీల వల్ల జరిగేటువంటి విషయము. గతంలో ఎంపీ ఉన్నారు, ఇట్లాంటి సమస్యలు చాలా వచ్చినాయి, నోటీసులు పెట్టారు, మేము వెళ్ళాము. ఎంపీ ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు పిలిపించడానికి ట్రై చేసాము, రాలా.
ఈ సమస్య అనేది తీరలేదు. ఈరోజు మన నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో, మరి రోసయ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళు అడిగినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తాము అంటే తీర్చేయే, మేము చెప్పేవే తీరుస్తాం, అన్నీ తీర్చాము అంటే మాకు మా వల్ల అవుతుందా రైల్వే ల్యాండ్స్ని పట్టభూములుగా మార్చడం? అదే ఆల్టర్నేట్గా ఒక ప్రచారం ఉంది, జిఎంసీ ల్యాండ్స్ని మాకు ఇస్తే రైల్వే ల్యాండ్స్ మీకు అబ్జవుతాం అనేటువంటి ఒకటి ఉంది. దాని ప్రకారం మేము ఆలోచించి మీకు మా సాయశక్తులుగా ఆ ల్యాండ్స్ని జిఎంసీ ల్యాండ్స్ వాళ్ళకి ఇచ్చి రైల్వే వాళ్ళకి ఈ ల్యాండ్స్ని మీకు కేటాయిస్తామని చెప్పేసి ఇద్దరు కూడా మాకు హామీ ఇచ్చారు. అవన్నీ కూడా చేస్తారని ఆశిస్తున్నాం.